సర్వేయర్లు మనోళ్ళైతే కథలు మారిపోతుంటాయి. కాబట్టి ఇప్పుడు సర్వేయర్లను మనోళ్ళని పెట్టుకోవాలని ఎమ్మెల్యేలు భావిస్తుంటే, కూటమి ఎమ్మెల్యేల దెబ్బకి సర్వేయర్లు బలవుతున్నారంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. కూటమి పార్టీల ఎమ్మెల్యేల దెబ్బకి 11 మంది సర్వేయర్లు బలయ్యారు. బదిలీ అయిన వాళ్ళని విధుల్లో చేరకుండా ఎమ్మెల్యేలు అడ్డుకోక మరోవైపు నెలన్నర దాటితే విధుల్లో చేరలేదంటే 11 మంది మండల టౌన్ సర్వేయర్లను సర్వే సెటిల్మెంట్ భూ రికార్డుల శాఖ డైరెక్టర్ సస్పెండ్ చేశారు. సాధారణ బదిలీలో భాగంగా నెలన్నర క్రితం రాష్ట్ర వ్యాప్తంగా 100 మందికి పైగా మండల టౌన్ సర్వేయర్లను ఆ శాఖ బదిలీ చేసింది. ఇందులో చాలా వరకు అధికార పార్టీలు ఎమ్మెల్యేల సిఫారసులతో జరిగాయి. అయితే కొన్ని చోట్ల సిఫారసు లేఖలు ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు తమ నిర్ణయాలు మార్చుకున్నారు. డబ్బు తీసుకుని ముందు ఒకళ్ళకి సిఫారసు లేఖ ఇచ్చిన పలువురు ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఇంకా ఎక్కువ డబ్బు వస్తున్నామన్న వాళ్ళని సిఫారసు చేశారు. గందరగోళం మధ్య బదిలీలు జరిగాయి. తమ సిఫారసులు అమలు కాని చోట ఎమ్మెల్యేలు సర్వేయర్లను విధుల్లో చేరకుండా అడ్డుకున్నారు. వాళ్ళ నుంచి జాయినింగ్ ఆర్డర్లు తీసుకోవద్దంటూ మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. తమకు కావాల్సిన వాళ్ళని నియమించాలంటూ పట్టుబట్టి కూర్చున్నారు. మరికొన్ని చోట్ల తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళు బదిలీ అయినా రిలీవ్ కానీ లేదు. దీంతో పోస్టింగ్ ఇచ్చి నెలన్నర దాటిపోయిన కొందరు సర్వేయర్లు విధుల్లో చేరలేదు. నేపథ్యంలో సర్వే శాఖ డైరెక్టర్ 11 మందిని సస్పెండ్ చేశారట.